పీపుల్ విత్ లార్జ్ ఫ్రేమ్స్, బ్రాడ్ షోల్డర్స్ అవ్వచ్చు, స్ట్రాంగ్ లిమ్స్ ఉండొచ్చు, లాంగ్ లిమ్స్ ఉండొచ్చు, వాళ్ళ బోన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న, ఎస్పెషలీ కూర్చోగానే కొంచెం బ్రాడ్గా కనిపించేవాళ్ళు, ఈ కేటగిరీలో ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళు దే ఆర్ కన్సిడర్డ్ హెవీ. అండ్ irrespective of their lifestyle, irrespective of their diet, irrespective of what they do, చూడంగానే వాళ్ళందరూ బండపిల్లలు అయిపోతారు. అండ్ ఫ్రమ్ ద టైమ్ దట్ దే అండర్స్టాండ్ దేర్ థింగ్స్ అరౌండ్ అండ్ దేర్ బాడీస్, పీపుల్ అరౌండ్, అందరూ కూడా వాళ్ళని ఆ కేటగిరీలోకి నెట్టేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళే కాదు, మోస్ట్ ఆఫ్ అస్ we are all worried about that number on the scale in a really wrong sense. అంటే మనకి ఈ పర్టికులర్ హైట్ మీద నేను ఈ పర్టికులర్ వెయిట్ ఉండాలి, అది లేదు అంటే ఇది నా ఐడియల్ వెయిట్ కాదు. సే నేను 5'5" హైట్ మీద 66, 65 ఈజ్ మై ఐడియల్ వెయిట్, కానీ నేను ఐఎమ్ సమ్వేర్ అరౌండ్ 74, 75 అండ్ నా హెల్త్ రిపోర్ట్స్, నా వైటల్స్, నా బ్లడ్ వర్క్స్ అన్నీ బాగున్నా సరే ఎక్కడో నేను మిస్టేక్ చేస్తున్నానేమో, అందుకనే నా ఐడియల్ వెయిట్కి నేను వెళ్ళలేకపోతున్నానేమో. అండ్ మనం ఏ హెల్త్ సెంటర్కి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళినా, డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు అడిగేది మన హైట్, తర్వాత మన వెయిట్ ఎంత అని మన వెయింగ్ మెషిన్ నిలబెట్టి మనం చూసి హైట్, వెయిట్ ఈ రెండింటిని కేటగరైజ్ చేసి క్యాల్కులేట్ చేసి మీ బిఎంఐ ఇంత అని మిమ్మల్ని ఒక సర్టన్ నెంబర్ మీద కూర్చోబెడతారు. సో ఈ ఐడియల్ వెయిట్ మీరు లేరు కాబట్టి మీరు పలానా రిజైమ్ ఫాలో అవ్వండి, అది లైఫ్ స్టైల్ అవ్వచ్చు, డైట్ అవ్వచ్చు, ఫిట్నెస్ అవ్వచ్చు, మూడు కలిపి అవ్వచ్చు, ఫాలో అయితే మీరు ఐడియల్ వెయిట్కి వస్తారు అని చెప్తూ మీకు దే జస్ట్ స్లాప్ సర్టన్ రిజైమ్స్ ఆన్ యువర్ ఫేస్ విచ్ ఐ ఫీల్ ఈస్ బ్రూటల్. అండ్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ ఇస్ ఐడియల్ వెయిట్ ఈస్ రబిష్ అండ్ బిఎంఐ ఈస్ బుల్షిట్. ఎందుకు and why we need not stress ourselves on getting to that ideal weight and why BMI need not be considered as a measure for your health or fitness అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ BMI? బాడీ మాస్ ఇండెక్స్. దీని ఫార్ములా చాలా సింపుల్, యువర్ వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై యువర్ స్క్వేర్డ్ హైట్ ఇన్ మీటర్స్. మీ వెయిట్ని కిలోల్లో తీసుకుని, మీ హైట్ని మీటర్స్లో తీసుకుని, మీ హైట్ని స్క్వేర్ చేసి వెయిట్తో ఈ స్క్వేర్ చేసిన హైట్ని డివైడ్ చేస్తే ఒక సర్టన్ నెంబర్ వస్తుంది, మీ హైట్ మీ వెయిట్ని. ఆ నెంబర్ని BMI అంటారు. అండ్ ఈ BMI నెంబర్ 18.5 కన్నా తక్కువ ఉంటే మీరు అండర్ వెయిట్ ఉన్నట్టు. అలాగే ఈ నెంబర్ బిట్వీన్ 18.5 అండ్ 25 ఉంటే మీరు నార్మల్ అంటే హెల్దీ వెయిట్లో ఉన్నట్టు. అలాగే మీ 25 to 30లో ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు. ఎనీథింగ్ బియాండ్ 30 యు ఆర్ ఒబీస్. సో మిమ్మల్ని ఒబెసిటీలోకి నెట్టేసే నెంబర్ అబౌవ్ 30 ఆఫ్ యువర్ BMI. ఎవరిదో వెయిట్ కన్సిడర్ చేసి ఎవరిదో హైట్ కన్సిడర్ చేయడం కాదు. ఐ విల్ కన్సిడర్ మై హైట్ అండ్ వెయిట్. ఆల్ త్రూ మై లైఫ్ ఐ హావ్ బీన్ అన్ అథ్లీట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రీకాల్. నా వెయిట్ ఎప్పుడు ఇట్ వాజ్ నాట్ in the ideal BMI range. It was always either the overweight or ఇంకా కొంచెం మజిల్ పర్సంటేజ్ నా బాడీకి పెరిగిందంటే ఇట్ ఈస్ ఒబీస్. అండ్ వై ఇస్ ఇట్ సో? సింపుల్ రీజన్ నెంబర్ 1 వై BMI డస్ నాట్ కన్సిడర్ యువర్ హెల్త్ ఆర్ ఫిట్నెస్ లెవెల్స్. అంటే మీ వెయిట్కి ఈ BMI అనే క్యాలిక్యులేషన్కి మీ హెల్త్కి కానీ మీ ఫిట్నెస్కి కానీ సంబంధం లేకపోవడానికి రీజన్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్లో ఈ మాస్ అనేది ఫ్యాట్ నుంచి వస్తుందా, మీ మజిల్ నుంచి వస్తుందా, మీ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ని బట్టి కొంతమందికి బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి, బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, బోన్ వెయిట్. సో ఇలా ఎక్కడి నుంచి ఆ వెయిట్ వస్తుందనే దాంతో సంబంధం లేకుండా దే జస్ట్ క్యాల్కులేట్ యువర్ మాస్. సో ఆ మాస్ వెయిట్ ఎక్కడి నుంచి వస్తుందో చూసి క్యాల్కులేట్ చేయదు. కాబట్టి రీజన్ నెంబర్ 1 వై యువర్ BMI ఫెయిల్స్ ఇన్ కన్సిడరింగ్ whether you are a person who is suffering obesity or not, whether you are a healthy girl or a healthy person or not. So reason number 2 for why BMI fails. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేదాన్ని కానీ ఐడియల్ వెయిట్ అనేదాన్ని కానీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేకపోవడానికి
మేజర్ రీజన్ ఏంటంటే ఈ బిఎంఐ క్యాల్కులేషన్లో వేస్ట్ సైజ్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ వేస్ట్ సైజ్ ఈజ్ అ క్లియర్ ఇండికేటర్ ఆఫ్ ఒబిసిటీ. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇదివరకే. మన అవయవాల చుట్టూతా ఉండే ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అంటాం దాన్ని, అది మన వేస్ట్ సైజ్లో కనపడుతూ ఉంటుంది. ద మోర్ యువర్ వేస్ట్ సైజ్, ద మోర్ యూఆర్ క్యారింగ్ యువర్ విజరల్ ఫ్యాట్. ఈ వేస్ట్ సైజ్ని కేటగరైజ్ చేయదు. చాలామంది మేము బోల్డ్ అని డైట్స్ ఫాలో అయ్యాము, మా ఐడియల్ వెయిట్లోనే ఉన్నాము, డైట్ ఫాలో అయిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఐడియల్ వెయిట్లో ఉన్నాను, కానీ నా వేస్ట్ సైజ్ తగ్గట్లేదు, నా హార్మోన్ హెల్త్ సెట్ అవ్వట్లేదు, నేను ఏ డైట్స్ చేసినా సరే, ఏ వెయిట్లో ఉన్నా సరే నా హెల్త్ కన్సర్న్స్ కానీ, నా సాగింగ్ స్కిన్ కానీ సెట్ అవ్వట్లేదు, నేను టోన్డ్గా కనపడట్లేదు, వెయిట్ అయితే ఐడియల్ వెయిట్లో ఉన్నాను కానీ నేను టోన్డ్గా కనపడట్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా బిఎంఐ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ మజిల్ పర్సంటేజ్ మీద కానీ, వాళ్ళ యాక్చువల్ హెల్త్ పారామీటర్స్ మీద కానీ ఫోకస్ చేయకపోవడం వల్ల దే fall into this pit and trap. And there's absolutely no point calculating your weight as a number which you consider to be ideal weight, or calculating your BMI without taking into consideration your waist size. So that is my reason number 2 for why your BMI as a formula fails. Important reason, మనం BMI అనే దాన్ని మన ఫిట్నెస్కి, మరీ ముఖ్యంగా మన హెల్త్కి ఒక పారామీటర్గా మనం కన్సిడర్ చేయకూడదు అనుకోవడానికి. దీని ఆరిజిన్, ఇది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దేనికోసం దీన్ని ఫార్ములేట్ చేశారు అనేది మనం తెలుసుకుంటే మనం ఇక జీవితంలో బిఎంఐ అనే దాన్ని మన ఒబెసిటీకి ఒక పరామితిగా మాత్రం తీసుకోము. సో ఇది 1930లో ఎల్ఏజే క్యూలెట్ అని ఒక బెల్జియన్ మ్యాథమెటిషియన్ అండ్ స్టాటిస్టిషియన్ దీన్ని ఫార్ములేట్ చేశారు. ఆయన దీన్ని ఫార్ములేట్ చేసిన పర్పస్ ఏంటంటే, ఒక సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ని, ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఉండే సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఒక ఫలానా జాబ్కి వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ కేటగరైజ్ చేస్తూ, దాంతోపాటు ఒక మ్యాథమెటికల్ హ్యాక్ లాగా వాళ్ళని ఎవరిని ఎందులోకి ఫిల్టర్ చేయాలి, ఏ కేటగిరీలోకి ఫిల్టర్ చేయాలి ఆ పర్టికులర్ జాబ్కి అనేది కేటగరైజ్ చేయడానికి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనే ఫార్ములాని క్రియేట్ చేశారు. అండ్ చాలా పుస్తకాల్లో రాశారు కూడా ఆయన. నేను ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని ఈ ఒక్క విషయానికి పరిమితం చేయమని, మిగతా వాటన్నిటికీ ఇది అప్లై కాదని కూడా నేను ఎన్నో చోట్ల నా ప్రసంగాల్లో కూడా చెప్పానని. బట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ద వరల్డ్ ఇట్ హస్ బికమ్ పాపులర్ ఫర్ బ్యాడ్. అండ్ 1930లో జరిగిన ఒక సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్లో ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం ఒక స్పెసిఫిక్ క్యాల్కులేషన్ తీసుకొచ్చి ప్రపంచం అంతా దాన్ని ఒక ఎంతో పెద్ద ఇంపార్టెంట్ నెంబర్ లాగా చూడటం అనేది ఖచ్చితంగా ఇది రైట్ థింగ్ కాదు. సో బిఎంఐ 100% ఫెయిల్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో. దాని ఒరిజిన్ ఏ రీజన్కి అయింది, మనం దాన్ని దేనికి వాడుతున్నాము అనేది మనం చాలా కామన్ సెన్స్తో ఆలోచించి వాడాల్సిన విషయం. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ రాంగ్ రీజన్స్. 4వ కారణం, ఈ బిఎంఐని కానీ ఐడియల్ వెయిట్ అనే నెంబర్ని కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి. ఈ ఫార్ములా బాగా పొట్టిగా ఉన్న వాళ్ళ మీద ఆర్ నాలాగా పొడుగ్గా ఉన్న వాళ్ళ మీద అప్లై చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. బాగా పొట్టిగా ఉన్న వాళ్ళ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఫార్ములాతో ఇట్ పుట్స్ దెమ్ ఇంటూ అండర్ వెయిట్ కేటగిరీ. అండ్ మాలాంటి వాళ్ళ మీద అప్లై చేసినప్పుడు ఇట్ పుట్స్ అస్ ఇంటూ ఓవర్ వెయిట్, ఒబీస్ ఆర్ మార్బిడ్లీ ఒబీస్ కేటగిరీ. సో మాలాంటి వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఇది పనికిరాదు కాబట్టి దీన్ని కూడా మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు, ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనుకోవడానికి. అండ్ ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు బిఎంఐని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి నేను డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా, ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా నా ముందు ఆ బిఎంఐ చార్ట్ ఎందుకు పెడుతున్నాడు అని. మరి డాక్టర్స్ కూడా ఎందుకు అలా చెప్తారు? మీరు రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు చెప్పేది ఏంటంటే, మీ హెల్త్ పారామీటర్స్ అన్నీ సరిగ్గా ఉండి, మీ లైఫ్ స్టైల్, మీ ఫిట్నెస్ లెవెల్స్ ఇవన్నీ సరిగ్గా ఉండి, మీకు ఏ కన్సర్న్స్ లేకపోతే బిఎంఐ అనే దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని. వాళ్ళు నేను చెప్పినట్టు మజిల్ పర్సంటేజ్ గురించి, బోన్ డెన్సిటీ గురించి మాత్రమే కాదు, మీ బాడీలో మీ హైట్ని బట్టి, మీకున్న బాడీ విడ్త్ని బట్టి కూడా మీకు ఆర్గన్
సైజ్ వేరీ అవుతుంది. సో దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. సిన్స్ మోస్ట్ ఆఫ్ అస్ గో టు ద డాక్టర్స్ టాకింగ్ అబౌట్ అవర్ ఒబెసిటీ, మన హెల్త్ కన్సర్న్స్తో పాటు బిఎంఐని కూడా ఒక పారామీటర్గా వాళ్ళు తీసుకుంటారు. డాక్టర్స్ క్యాల్కులేట్ చేసినప్పుడు మిగతా అన్ని పారామితులు కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళు దీన్ని క్యాల్కులేట్ చేస్తారు. అదే నేను క్యాల్కులేట్ చేసుకుంటే ఈ నెంబర్ని మాత్రమే పట్టుకుని వేలాడుతూ ఉంటాము. అండ్ నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామందిని చూశాను, ఎస్పెషలీ ఆడపిల్లల్ని. నేను బ్రాడ్గా ఉన్నాను, చాలామంది నీ షోల్డర్స్ మగపిల్లల్లా కనిపిస్తున్నాయి అంటున్నారు అని వాళ్ళలో వాళ్ళు షేమ్ ఫీల్ అయిపోవడం, గిల్ట్ ఫీల్ అయిపోవడం. నా చేతులు లావుగా ఉన్నాయి, నా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఫ్యాట్ లేకపోయినా స్ట్రాంగ్ బోన్స్ ఉండడం వల్ల నేను కొంచెం బ్రాడ్గా కనిపించడం వల్ల కూడా నేను మ్యాన్లీగా కనపడుతున్నాను అంటాం. ఆ మ్యాన్లీగా కనపడటానికి మీరు ఎంత వెయిట్ తగ్గినా దిల్ బీ నో డిఫరెన్స్. మీరు ఆ బ్రాడ్గా కనపడటానికి యు ఆర్ బ్లెస్డ్ విత్ అ గ్రేట్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్. స్ట్రాంగ్ బోన్స్ ఉన్నాయి, మీకు లాంజివిటీ ఉంటుంది, జాయింట్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు కరెక్ట్ డి వైటమిన్, కరెక్ట్ లైఫ్ స్టైల్ మీరు ఉంచుకుంటే, మీరు హెల్త్ బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఆ పిటైట్ ఫ్రేమ్స్తో పెద్దగా బోన్ డెన్సిటీ లేని వాళ్ళకన్నా మీరు గట్టిగా బతుకుతారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ సమ్ మెన్ హూ హ్యావ్ పిటైట్ ఫ్రేమ్స్ అండ్ హూ ఫియర్ విమెన్ హూ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ ఆర్ బ్రాడ్, అలాంటి వాళ్ళు మాట్లాడే మాటల గురించి, అలాంటి వెబ్సైట్స్ని ఆర్ అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోక్కర్లేదు. మనలో మనం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. బికాస్ మిస్టేక్ ఈజ్ నాట్ యువర్ బాడీ, మిస్టేక్ ఈజ్ ద వే యూ క్యాల్కులేట్ ద పారామీటర్స్ ఆఫ్ యువర్ బాడీ. సో ఆ క్యాల్కులేషన్ మిస్టేక్స్ మీరు ఆపాలి. మరి ఇంతమంది ఎందుకు క్యాల్కులేట్ చేస్తున్నారు? సిన్స్ ఇయర్స్ నౌ ఈ క్యాల్కులేషన్ ఎలా జరుగుతుంది? సింపుల్. వెస్ట్ హ్యాస్ షౌడ్ అపాన్ us this BMI and many more such things to make sure it could sell its services and products to countries which are heavily populated like us. మన దేశాల్లో బిజినెస్ చేసుకోకపోతే వాడి బిజినెస్కి అర్థం లేదు. బికాస్ వీఆర్ హై ఇన్ పాపులేషన్ and to get into countries like ours, they have sent across so many such things which are not right for us and which are not ideal for our living conditions and for our body conditions. So ఇన్ని విషయాలు మీకు బిఎంఐ గురించి, ఐడియల్ వెయిట్ గురించి తెలిసాయి కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఫ్రమ్ నౌ యూ విల్ నాట్ కన్సిడర్ యువర్ బిఎంఐ ఆర్ యువర్ వెయిట్ యాజ్ అ నంబర్ ఆర్ యాజ్ అ పారామీటర్ ఫర్ యువర్ హెల్త్ or fitness. Instead you will follow good lifestyle and మంచి డైట్ తీసుకుంటూ మీ మీద మీరు కాన్ఫిడెంట్గా, మీరు బ్రాడ్గా ఉన్నారంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు, స్ట్రాంగ్గా ఉన్నారంటే బ్యూటిఫుల్గా ఉన్నట్టు. నేను లేను, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను. సో విత్ దిస్ నోట్ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ. నమస్తే.